వైఎస్ జగన్పై సింగనగర్లో వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే యువకుడు వివేకానంద హై స్కూల్ వద్ద దాడి చేసినట్లు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ దాడి వెనక బోండా ఉమా హస్తం ఉందా? సింగనగర్ వడ్డెర కాలనీ వివేకానంద హై స్కూల్కి బోండా ఉమాకి మధ్య ఉన్న లింకులేంటి? ఇదే దాడి కేసులో ఒక ఆకు రౌడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఆకు రౌడీకి బోండా ఉమాకి మధ్య ఉన్న లింకులేంటి? కొన్ని సాక్ష్యాలు మనకు కనిపిస్తున్నాయి. జగన్పై దాడి జరిగింది సింగనగర్ వివేకానంద హై స్కూల్ వద్ద. ఈ వివేకానంద హై స్కూల్ నుంచి 200 మీటర్ల దూరంలో బోండా ఉమా పార్టీ ఆఫీస్ ఉంది. ఇదే ఆ పార్టీ ఆఫీసు. బోండా ఉమా పార్టీ ఆఫీస్లో నిలబడి ఉన్నారు. వడ్డెర్లకు అండా తెలుగుదేశం జెండా. వడ్డెర కాలనీకి సంబంధించిన వాళ్ళు బోండా ఉమా పార్టీ ఆఫీస్కి వస్తారు అనేటువంటిది దీంతో తేలిపోయింది. ఈ పార్టీ ఆఫీసు అజిత్ సింగ్ నగర్ న్యూస్ టుడే. సింగ్ నగర్లోనే బోండా ఉమా పార్టీ ఆఫీసు ఉంది. బోండా ఉమా పార్టీ ఆఫీస్కి వడ్డెర కాలనీకి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అనేటువంటిది దీంతో తేలిపోయింది. ఇక వివేకానంద హై స్కూల్కి బోండా ఉమాకి మధ్య ఉన్న లింక్ ఏంటి? ఇదిగో వివేకానంద హై స్కూల్లో బోండా ఉమా ఇట్లా చూపిస్తున్నాడు. అంటే తన ఓటు హక్కుని బోండా ఉమా వివేకానంద హై స్కూల్లోనే వినియోగించుకున్నాడు. ఈ ఫోటో ఒకసారి జూమ్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి, వివేకానంద హై స్కూలు, ఇంగ్లీష్ మీడియము, సింగ్ నగర్ అని చాలా జాగ్రత్తగా చూడాలి. వివేకానంద హై స్కూలు, ఇంగ్లీష్ మీడియము, సింగ్ నగర్. సింగ్ నగర్లో బోండా ఉమా తన ఓటు హక్కుని వినియోగించుకొని ఇలా చూపిస్తున్నాడు. బోండా ఉమా పక్కన ఇదిగో ఇతనున్నాడు. నేను స్టార్టింగ్లో చెప్పిన ఆకు రౌడీ, పోలీసులు ఎవరైతే అదుపులోకి తీసుకొని విచారించారని చెప్పానే అతనే ఇతను, పసుమర్తి రాంబాబు. ఇతను కూడా వివేకానంద హై స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోండా ఉమా అలాగే ఇదే దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న పసుమర్తి రాంబాబు, వీళ్ళిద్దరూ ఇదే వివేకానంద హై స్కూలు, జగన్పై ఎక్కడైతే దాడి జరిగిందో వివేకానంద హై స్కూలు, అదే వివేకానంద హై స్కూల్లో వీళ్ళిద్దరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏదైతే సింగ్ నగర్లోనే వీళ్ళ పార్టీ ఆఫీస్ ఉంది, బోండా ఉమా పార్టీ ఆఫీసు. ఆ పార్టీ ఆఫీస్కి వడ్డెర కాలనీకి సంబంధించిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ పసుమర్తి రాంబాబు అసలు ఒక రకంగా చెప్పాలంటే సైకో. గీతాంజలి అనే యువతి సూసైడ్ చేసుకుందంటే దానికి ప్రధాన కారకుడు కూడా వీడే. జగన్పై బురద జల్లడం కోసము తన ఇంటి కరెంటు బిల్లు స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అదే ఇప్పుడు ఇతని కొంప ముంచింది. ఇతనిది సింగ్ నగరే అని చెప్పడానికి అదే ఆధారంగా కనిపిస్తుంది. ఇప్పుడు అది చూపిస్తాను. పసుమర్తి రాంబాబు ఎవరైతే బోండా ఉమా యొక్క ప్రధాన అనుచరుడు, అతని ట్విట్టర్ ఖాతా ఇది. ఏందిరా ఇది, ఈ కరెంటు బిల్ ఏంది, ఈ దోపిడీ ఏందిరా, మధ్యతరగతి కుటుంబాల నుంచి ఇట్లా బాధేస్తున్నారు అని చెప్పేసి తన ఇంటి కరెంటు బిల్లుని ట్విట్టర్లో అప్లోడ్ చేశాడు రాంబాబు. ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, కరెంటు బిల్లు ఇది. ఇక్కడ చూస్తే పి రాంబాబు అని ఉంది. పి రాంబాబు అంటే పసుమర్తి రాంబాబు. అడ్రస్ అజిత్ సింగ్ నగర్, డిస్ట్రిబ్యూషన్ ఏరియా అజిత్ సింగ్ నగర్. ఇది పసుమర్తి రాంబాబు యొక్క కరెంటు బిల్లు. జగన్ మీద విషం చిమ్ముతూ సోషల్ మీడియాలో వేసినటువంటి పోస్టుతో ఈరోజు అడ్డంగా బుక్ అయ్యాడు జగన్ దాడి కేసులో. జగన్పై విషం చిమ్మాలనుకుంటే ఏ రకంగా పరిస్థితులు దయనీయంగా మారతాయో ఇది ఒక ఉదాహరణ. మళ్ళీ ఇదే పసుమర్తి రాంబాబు ట్విట్టర్లో దర్జాగా నా దగ్గర 150 నుంచి 250 అల్లరి మూకలు ఉన్నాయి, రౌడీలు ఉన్నారు, సైకోలు ఉన్నారు, నన్నెవరైనా ఏమైనా చేస్తే వాళ్ళు రెచ్చిపోతారు అని చెప్పేసి ఇదే ట్విట్టర్లో రాంబాబు ట్వీట్ చేస్తాడు. అది చూపిస్తాను. ఇది ఆ ట్వీటు. ఏమని చేశాడు పసుమర్తి రాంబాబు? అరే లం కొడక, నా దగ్గర ఒక 100 నుంచి 250 మంది పనిచేస్తారు, నన్ను తిట్టు భరిస్తా, వాళ్ళని మాత్రం కెలకొద్దు, చంపేస్తారు వాళ్ళు నిన్ను. సోషల్ మీడియాలో వేసిన పోస్టు. నన్ను తిడితే నేను భరిస్తానేమో, నా దగ్గర ఉన్న 100 నుంచి 250 మంది కిరాయి గూండాలు వాళ్ళు ఊరుకోరు, మీ అంతు చూస్తారు అని చెప్పేసి అన్నాడు. ఇదిగో ఆ కిరాయి గూండాలు. ఆ కిరాయి గూండాల్లో ఇదిగో ఒక చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు. చూడండి, ఒక చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు. జగన్పై దాడి చేసింది కూడా ఇదిగో ఇలాంటి చిన్న పిల్లలే జగన్పై దాడి చేసింది. ఈరోజు వార్తలు ఏమొస్తున్నాయి? జగన్పై దాడి చేసిన 5 నిందితులు మైనర్లే అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి.
ఇదిగో పసుమర్తి రాంబాబు ఏదో మర్దన చేయించుకుంటున్నాడు. మర్దన. ఆ? ఇతనికి ఒళ్ళు పట్టేవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పిల్లలు. ఇదిగో ఇక్కడ కూడా ఇలాంటి చిన్న పిల్లలతో రాంబాబు ఒళ్ళు పట్టించుకుంటాడు. నా దగ్గర 100 నుంచి 250 మంది ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు, వాళ్ళు సైకోలు. అన్ని ఎవరైనా ఏమైనా అంటే నాకు నేను ఊరుకుంటానేమో కానీ ఇదిగో ఈ పిల్లలు ఊరుకోరు అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్వీట్లు పెడతా ఉన్నాడు. కట్ చేస్తే ఇతను ఉండేది సింగ్ నగర్, కట్ చేస్తే ఇతను బోండా ఉమా అనుచరుడు, కట్ చేస్తే ఇతను వివేకానంద హై స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు, కట్ చేస్తే అదే సింగ్ నగర్ అదే వివేకానంద హై స్కూల్ వద్ద జగన్పై దాడి జరిగింది, కట్ చేస్తే వడ్డెర కాలనీకి సంబంధించిన కుర్రోళ్ళు, ఆ కాలనీకి సంబంధించిన వాళ్ళు ఇదిగో ఈ పసుమర్తి రాంబాబు వద్ద పనిచేసేవాళ్ళు, ఒళ్ళు పట్టేవాళ్ళు, అదే వడ్డెర కాలనీకి సంబంధించిన వాళ్ళు జగన్పై దాడి చేశారు. ఇదంతా ఒక గుంపులా జరిగింది, ఒక స్కెచ్లా. కొన్ని అనుమానాలు వస్తున్నాయి వీటి వెనక, ఇవన్నీ జరిగి ఉండవచ్చు అని. ఇవన్నీ చూస్తుంటే దీని వెనక బోండా ఉమా హస్తం ఉంది. బోండా ఉమాని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించాలి. ఏంటి బోండా ఉమా పార్టీ ఆఫీసు సింగ్ నగర్లోనే ఉంది, బోండా ఉమా వివేకానంద హై స్కూల్లోనే తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఆ సింగ్ నగర్లో వడ్డెర కాలనీకి సంబంధించిన వాళ్ళు బోండా ఉమా యొక్క ప్రధాన అనుచరుడు పసుమర్తి రాంబాబు దగ్గర పనిచేస్తూ ఉంటారు. రాంబాబు ఏమో నా దగ్గర పనిచేసే వాళ్ళు నా కోసం ప్రాణం ఇస్తారు, అవసరమైతే ప్రాణాలు తీస్తాడు అని చెప్పేసి రాంబాబు సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. ఆ రాంబాబు కూడా సింగ్ నగర్కి సంబంధించిన వాడే. ఆ రాంబాబు కూడా వివేకానంద హై స్కూల్లో